చారీ సినిమా చాలా బాగుందన్న. క్రిస్పీ టైం, చక్కగా ఒక 2 hours 10 minutes, హెవీ లెంత్ లేకుండా, పాటలతో డిస్టర్బ్ చేయకుండా ఓవర్గా పాటలు పెట్టి. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, కామెడియన్ హీరోగా చేసినా కూడా నాకు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి, లేదా ఈ ఫైట్స్ కావాలి, లేదా నాకు ఈ ఎలివేషన్స్ కావాలి అనే సీన్స్ కొన్ని ఉంటాయి. బట్ వెన్నెల కిషోర్ గారు ఆయనలాగే చేశారు. ఆయన ఎలా ఉంటారో కామెడియన్గా చేస్తే, లేదా హీరో ఫ్రెండ్గా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఆయన ఒక లీడ్ చేస్తున్నా, నేను ఇలా ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ అన్నట్టు లేకుండా నాకు అది బాగా నచ్చింది. అంటే వెన్నెల కిషోర్ గారు ఆ టైమింగ్ బాగా నచ్చింది. అండ్ సంయుక్త గారు యాక్షన్ సీక్వెన్సెస్ ఫస్ట్ ఆమె ఎంట్రీతో ఫైట్తో వస్తారు. సో ఆ ఫైట్ చేయడం అనేది ఒక హీరోయిన్, అది కూడా ఒక ఫస్ట్ మూవీతో, అది చాలా కష్టం. అది ఆమె చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాకి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఇలా ఇలా అయిపోయింది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉండడం అండ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టేసి సెకండ్ హాఫ్లో ఉండడం. అండ్ బట్ దేశభక్తిని దీంట్లో ఇంక్లూడ్ చేశారు, అది బాగా అనిపించింది. సో దేశభక్తి కూడా ఉంది, ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్. సో అన్నీ కలగలిపి ఒక కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మన ముందుకు వచ్చింది ఈ వీక్. ఫ్యామిలీస్ అందరూ చూసేలాగా ఒక తక్కువ టైం 2 hours 10 minutesలో. సో ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ 5K 2.75 రేటింగ్ ఇస్తుంది. ఫస్ట్ మన చార్లీ 111 మూవీకి ఐఎమ్ గోయింగ్ నౌ, రివ్యూస్ చూస్తున్నాను. సో ఇంప్రెసివ్. ఎందుకంటే వెన్నెల కిషోర్ అన్న జనరల్గా ఏంటంటే మన హీరో అనే కాదు, ఒక క్యారెక్టర్ చేస్తేనే సినిమా అంతా హీరో వచ్చినా సరే పక్కన వెన్నెల కిషోర్ గారి అన్న ఆ క్యారెక్టర్ అలా మన సునీల్ అన్న అలా చూసుకుంటూ ఇంటికి తీసుకెళ్తాం. ఇంకా హీరోకి చేస్తే చెప్పక్కర్లేదు. నిన్న ఇంటర్వ్యూ కూడా సుమక్క వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ఇట్ వాజ్ సచ్ అ నైస్ ఇంటర్వ్యూ అనమాట, వెరీ జెన్యూన్. సో నేనేమంటానంటే ఇంటర్వ్యూలో ఏమన్నారంటే వెన్నెల కిషోర్ గారు సుమక్క వాళ్ళు అడిగితే వాట్ గోస్ అప్ దట్ డజంట్ కమ్ డౌన్ అంటే ఏంటంటే మన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నచ్చిన వాళ్ళు, సుమక్క సునీల్ అన్న కామెడీ, వాళ్ళకి నవ్విన వాళ్ళు ఎప్పుడూ పైకి వెళ్తారు, వాళ్ళకి కిందకు రారు. కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్, తన యాటిట్యూడ్, సుమక్క తెలుగు మాట్లాడడం, తెలుగు భాష అవన్నీ నచ్చని వాళ్ళు మటుకు వాళ్ళకి ఇంకా జీవితం స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు ఎప్పుడూ కిందే ఉంటారు. సో విషింగ్ చార్లీ 111 ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే జనరల్గా నాకు మన ఇదివరకంటే ఇప్పుడంటే కొంచెం యూట్యూబ్ కల్చర్ వచ్చాక ఫాదర్ అంటే చాలా ఈజీ అయిపోయాడు. యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశం పుష్కలంగా ఉన్నది ఏంటంటే నాన్న పెంపకం. అప్పుడే మనం ఈయన సినిమాలో చూసి పెరిగాం కదా, నాన్న పెంపకం మన ఇండియన్ కల్చర్ అంటే అలాగా మన వెన్నెల కిషోర్ అన్న నాకు జనరల్గా అయితే నాకు ఎవరన్నా సినిమాల్లో కానీ ఎవరన్నా నాన్నని తక్కువ చేస్తే ఇష్టం ఉండదు. కానీ ఆ పెర్ఫార్మెన్స్ అలాంటిదంటే మన వెన్నెల కిషోర్ అన్నది ముందర సందీప్ కిషన్తో సినిమా వచ్చింది, మర్చిపోయాను, సారీ, అది గోలీ సోడానా ఒకటి వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ సినిమాలో వెన్నెల కిషోర్ అన్న మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారిని తిడుతూ ఉంటాడు అనమాట. నవ్వనాడు కూడా, నాన్న అంటే సూపర్ గౌరవం ఉన్నాడు కూడా నవ్వేస్తాడు. ఇంకా అంత గొప్పగా చేస్తాడు యాక్షన్. ఇంకా చాలా సైడ్ క్యారెక్టర్స్ రోల్స్లో కూడా అదరగొడుతున్నాడు వెన్నెల కిషోర్ అన్న. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్లో వెన్నెల కిషోర్ అన్న వచ్చినట్టు చూసిన ఏంటంటే ఈ వెన్నెల కిషోర్ అన్న లక్కీ ఫీల్ ఏదో మేనేజ్ చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత నాకు చెప్తే నేను కొట్టుకుందాం అనుకున్నాను. అసలు ప్రతిదీ జనరల్గా కమీడియన్స్ ఏంటంటే వాళ్ళకి ముందర అప్పటి వరకు ఉన్న తరం వాళ్ళు ఇన్స్పిరేషన్గా వస్తారు. మన సునీల్ అన్న హీరో కింద వెళ్ళిపోయిన తర్వాత మన కామెడీ, జెన్యూన్ కామెడీ, ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఇన్నేట్ స్టైల్ మిస్ అవుతున్నాను అనుకున్నాం. అలాంటిది మన వెన్నెల కిషోర్ అన్న ఒక కామెడీ ఏంటంటే తనకంటూ ప్రత్యేకత, నవ్వకుండా ఉండలో. ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ అన్న ఆ నవ్వుతో పాటు చాలా సీరియల్స్ రోల్స్లో కూడా మన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా వచ్చింది కదా, ఆ పేరు మర్చిపోతాను సార్, ఇది కదా దాని ముందర స్పై కదా, దానికన్నా ముందర దాంట్లో కానిస్టేబుల్ రోల్ వేస్తారు. సీరియస్ది ఎక్సలెంట్. విషింగ్ వెన్నెల కిషోర్ అన్న ఆల్ సక్సెస్. ఇప్పుడు ఏంటంటే సినిమా కూడా చూస్తున్నాను. ఇంకా వెన్నెల కిషోర్ ఎందుకంటానంటే ఇప్పుడున్న ప్రతిదీ ఈ యూట్యూబ్ కల్చర్, హీరోలు ఎవరికాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్స్, ఎవరికాళ్ళు హీరోలు బడాయిలు అది కాకుండా మనకి జస్ట్ మనం బయటికి వెళ్తే ఒక రిలీఫ్ గురించి కావాలంటే ఇప్పుడు మన వెన్నెల కిషోర్ లాంటి అన్న సైడ్ కామెడీ రోల్స్ చేస్తూ ఇలా హీరో కూడా మధ్యలో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. విషింగ్ ఆల్ సక్సెస్ టు చార్లీ 111. ఆల్రెడీ చాలా రివ్యూస్ కూడా ప్రతి వాళ్ళు సూపర్ అని చెప్పారు. ఇంకోటి మర్చిపోయాను,
మన విరాట్ కోహ్లీకి బాగా పుట్టాడు కదా. విరాట్ కోహ్లీ ఏంటంటే మన మన వివేకానందుడి తత్వమే. మనం ఏంటంటే ఏ కులంలో పుట్టామని కాదు, భారతీయుడిగా బతికామా, భారతీయుడిగా చనిపోయామా అదే కావాలి. ఒక నరేంద్ర మోడీ గారు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక పాకిస్తానీ క్రికెటర్కి ఒక జెర్సీ మీద సైన్ చేసి ఇచ్చాడంటే నాకు ఒక మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ తెరీసా వాళ్ళందరినీ గుర్తు చేశాడు మన విరాట్ కోహ్లీ. సో ఏంటంటే విరాట్ కోహ్లీకి బాగా పుట్టిన సందర్భంలో మనం ఎప్పుడు మన పర్సనల్ ఫీలింగ్స్తో పాటు ఇలాగ అబ్దుల్ కలాం, వాజ్పేయిలు ఇలాంటి వాళ్ళతో పాటు ఇలా క్రికెటర్స్ని ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మన భారతదేశాన్ని పతాక స్థాయిలో తీసుకెళ్లారంటే మనం అదొక సెలబ్రేషన్ కింద చేసుకోవాలి. సో యాజ్ సచ్ చాక్లెట్స్ తీసుకోండి. విషింగ్ ఆల్ సక్సెస్ టు విరాట్ కోహ్లీ. థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. అరే అన్న, చారి 111 సినిమాలో ఏముందన్న, దుమ్ము లేచిపోయిందన్న సినిమా మాత్రం. అబ్బా ఏముందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం. అబ్బా ఆమె హైట్, పర్సనాలిటీ మన అనుష్కని చూసినట్టు అనిపించిందన్న. ఆ ఫిజిక్స్ మాత్రం మస్తు ఉందన్న. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అబ్బా దుమ్ము లేపేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం యాక్టింగ్ మాత్రం మ్యాక్సిమం మాత్రం సూపర్ ఉన్న సినిమా. ఈ ఫ్రైడేకి వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం అసలు ఎట్లా అనుకో, ఎక్కడో పోతానుకుని ఎక్కడికో తీసుకుపోయిన సినిమా. సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పండి, హీరోయిన్ మాత్రం హ్యాట్సప్. ఎవరికైనా పట్టుకొచ్చారో కానీ డైరెక్టర్ గారు దుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం. అరే స్టోరీ మాత్రం ఇచ్చి పడేసింది. సూపర్. ఫోన్ చేస్తాను మీ అందరి ముందు, వెన్నెల కిషోర్ అన్న ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం అన్నా, సినిమా చూసినా మామూలుగా లేదు. కామెడీ ఏందది, బుర్రపాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుందన్న, సెకండ్ హాఫ్ కోసం ఏందన్నా మంచి మెసేజ్ ఇచ్చిన క్లైమాక్స్ లా, అది హైలైట్. దాని గురించి చెప్తున్నా, ఉండు ఒక నిమిషం చెప్పినాక మాట్లాడతా. తొందర అన్న కూడా నాకంటే ఎక్కువ. సూపర్ ఉందన్న, అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ కోసం సగం కామెడీ ఉండి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక మంచి మెసేజ్ తోడు అదరగొట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకొకటి చెప్పాలి భయ్యా, మీ అందరికి బాగా ఇష్టమైన విషయం ఒకటి చెప్పాలా నువ్వు సపరేట్ కావాలొద్దా? కావాలంట ఆయన కూడా, కానీ నవ్వడు. అయితే హీరోయిన్ తో ఫైట్ ఉంటుంది భయ్యా, ఏమన్నా ఫైట్. నాకైతే ఆ ఫైట్ మళ్ళా చూడాలని ఉంది. హీరోయిన్ మామూలు కొడతలేదు, కొడితే ఇటు ఎటు పోతుందో నాకు అర్థం. కానీ చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వండర్ఫుల్. నాకు సినిమా మాత్రం చాలా నచ్చింది. హీరోయిన్ కూడా వచ్చింది, హీరోయిన్ కూడా మామూలుగా అల్టిమేటెడ్ ఉంది. ఆ సన్నగా ఏమన్నా ఉన్నాయి, ఆ షేపు, ఆ కట్టు, ఆ కోత అదంతా ఉండాలన్నమాట. ఫైట్ లో కూడా ఆ కట్టుతోటే ఉందన్నమాట, కోసుకుంటుంది. చాలా బాగుంది భయ్యా, ప్రతి ఒక్కరు చూడండి, మిస్ కావద్దు. సినిమా పేరు చెప్పు అన్న. ఆయన ఇప్పుడే చారి 111 చూసాను. సినిమా అయితే ఒక కామెడీ లెవెల్ ఉంటుందన్న. వెన్నెల కిషోర్ అంది అసలు సినిమా అయితే ఇంత బాగా తీసిందని నాకు అనిపించింది. అంటే ఒక కామెడీ చేసుకుంటూ ఆయన హీరోగా చేయడం అంటే నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే హీరో అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఒక ఎమోషన్ అనేది కానీ చాలా బాగుంటుంది, ఒక మెసేజ్ ఉంది సినిమాలో. అయితే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి అయితే, ఆమె ఫైట్స్, ఇంకా ఆమె హీరోయిన్ ఏం ఫైట్స్ చేసిందని అసలు ఒక సాంగ్లో ఉంటుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే ఇంకా అసలు గూస్ బంప్స్ అని చెప్తా. మెయిన్ నా వెన్నెల కిషోర్కి ఒక కంబ్యాక్ అని చెప్తున్నాను అయితే, ఎందుకంటే కామెడీ చేసుకుంటూ హీరోగా చేయడం ఒక ఇంపాసిబుల్. అది మన వైవార్షిక అలాగే చేస్తే దానికన్నా మించిపోయాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఓవరాల్గా థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I could hear a lot of people laughing and cheering on. So I'm very, very excited for all of you to watch it. Please do come to the theaters and see it. You will see all of these wonderful actors and of course Kishore Garu doing a wonderful job with the comedy. Please do come to the theater and watch it with your friends and family. Thank you very, very much. Thank you. ఏంది నీ టైమింగ్ ఏంది, నీ సెన్స్ ఏంది, అసలు ఏందే అని ఇది నీ రచ్చేందే నాకు అర్థమవుతుంది అన్న. అసలు కామెడీ మామూలుగా లేదు భయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ. క్లైమాక్స్ మొత్తం మంచిగా చిన్న మెసేజ్ ఇచ్చిండు. సూపర్. నిజంగా వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ బ్రదర్. ఇక మా హీరోయిన్ వెన్నెల కిషోర్ 111 చారి 111 చాలా బాగుంది సినిమా అయితే. కామెడీ అంటే త్రివిక్రమ్ సార్ డైలాగులు కూడా చాలా ఉన్నాయి. అంటే కామెడీ నేను మామూలుగా వెన్నెల కిషోర్ అంటే కామెడీ ఉంటుంది. సో దీనిలో చాలా బాగా చూపించారు, ట్విస్టులు, స్టోరీ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా, అంటే
కామెడీ అప్పుడు కామెడీ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అప్పుడు ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక పెద్ద హీరో సినిమాకి ఫైట్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. దేశభక్తి కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. ఆ ట్విస్ట్, లాస్ట్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది, అది చాలా బాగుంది. ఓవరాల్ కంప్లీట్ ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా రావట్లేదు, ఇది కంప్లీట్ నవ్వుకొని వెళ్ళాల్సిన సినిమా. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీరు పెట్టిన డబ్బులకైతే ఎక్కడ డిసప్పాయింట్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే అంటే మనకు అనిపిస్తుంది కామెడీని కూడా ఇట్లా చేయొచ్చా అనే ఫీల్ అనిపిస్తుంది. చాలా బాగా చేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చూస్తేనే ఆ ఫీల్. నేను చెప్పేదానికన్నా ఆడియన్స్ వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నవ్వకుండా అయితే బయటికి రారండి. నెక్స్ట్ లెవెల్ అది. అసలు ఆయన నాకు తెలిసి డైరెక్టర్ ఈయన తప్ప వేరే ఊహించుకోలేనేమో ఈ కథ రాసినప్పుడు. అట్లుంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు చూడండి, నేను రివీల్ చేయను. కాకపోతే 100% మన వెన్నెల కిషోర్ సెట్ అయ్యారు దీంట్లో. థ్యాంక్ యూ. కామెడీ, ఒక సస్పెన్స్, ఒక ఫన్. వెన్నెల కిషోర్ గారు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మన డైరెక్టర్ గారు కూడా ఒక మంచి నేపథ్యంతో రా ఏజెన్సీ టైటిల్ కూడా తినేత్ర అని చెప్పేసి, అంటే శివుడు మూడో కన్నుతో సమానం. వెన్నెల కిషోర్ గారు కూడా వన్ మ్యాన్ షో చేశారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చిత్రం అన్నట్టుగా ట్విస్ట్ కూడా హీరోయిన్తో బాగా రివీల్ చేశారు. జై హింద్ అనే ఒక రా ఏజెన్సీ, ఒక సైన్స్ఫిక్ బయాలజీ, ఒక కెమికల్ నేపథ్యంలో పెద్ద స్క్రీన్ ప్లే కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. యూత్ బాగా దీన్ని ఎంకరేజ్ చేసే విధానంగా చూడొచ్చు. ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వెన్నెల కిషోర్ గారు. అసం అంటే ఆయన మేనరిజం అనేది ఎక్కడా మైనస్ అవ్వలేదు. సో అట్లన్నీ ఫుల్ ఫ్లెక్స్గా హీరోని మనం కమిట్ అవ్వలేము. ఆ కామెడీని డౌన్ చేశారని చెప్పేసి అన్ని ఎలివేషన్స్ని మనం షార్ట్ అవుట్ చేయలేము. బట్ వాచబుల్ మూవీ. లీడ్ బాగుంది. సెట్ అయిందని కాదు, లైనప్ బాగుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ బాగా ప్రెజెంటేషన్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన కాంబినేషన్లో అంటే ఆల్మోస్ట్ సత్య గారు కూడా యాడ్ అయ్యారు. సో తాగుబోతు రమేష్ గారు కూడా యాడ్ అయ్యారు. మురళీ శర్మ గారు కూడా. సో సిన్సియర్లోనే ఇతనిలో ఉన్న ఫన్ యాంగిల్స్ ఏంటి, మనకి ఏంటంటే ఒక మిషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఉండాల్సిన ఆ ఎనర్జీ ఏంటి అనేది ఫుల్ ఫ్లెక్స్గా ఫుల్ఫిల్ చేశారు. అంటే ఆడియన్స్కి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి మెమరబుల్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ. అన్న చారి 111 అన్న ఇందాకే చూసిన అన్న. మీకు ఎలాంటి రోగాలు ఉన్నా, మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఈ సినిమాకి వచ్చేసి చూసేయండి అన్న మీరు. ఎందుకంటే నువ్వు థియేటర్లో ఉన్నంత సేపు నవ్వి వస్తామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కామెడీ మాత్రం. మన జాతిరత్నాలు కావచ్చు, మ్యాడ్ కావచ్చు, అంటే ఆ వైబ్ అనేది వస్తుంది అన్న. అంటే మంచి లైక్ క్రైమ్ థ్రిల్లర్ లాగా సాగుతుంటుంది, కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన వెన్నెల కిషోర్ గారిని మనం కమెడియన్గా చూసాం, ఫస్ట్ టైం హీరో లాగా చూస్తున్నాం అన్న. ఆయన మాత్రం వేరే లెవెల్ కామెడీ ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి హీరోయిన్ గురించి అన్న, ఏమన్నా చేసిందన్న నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అవుతుందన్న. అంటే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదో కామెడీ మూవీ కాబట్టి నార్మల్గా తీసేద్దాం అన్నట్టు కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరు కత్తిలా ఉన్నారన్న. చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. సారీ సినిమా ఏంటంటే ఫుల్ అంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఫుల్ కామెడీ అన్న సినిమా అంతా కూడా. వెన్నెల కిషోర్ గారు లీడ్ రోల్లో మాత్రం సెకండ్ నవ్వించారు. చాలా బాగా అనిపించింది. మంచి కామెడీ మూవీ అన్నమాట. ఒక జాతర టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంత కామెడీ సీన్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది మూవీ. ఒక దేశం కోసం పోరాడే యోధుడిగా కొంచెం అంటే కామెడీగా చూపించారు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా బ్రహ్మాజీ గారి కామెడీ, ఇంకా తాగుమూర్తి గారు రమేష్ గారి కామెడీ కూడా చాలా బాగుంది. మొత్తం అందరి క్యారెక్టర్స్ అన్ని కామెడీగానే వెళ్ళి చాలా అన్ని కూడా కామెడీ సీన్స్. మనకి ఎక్కడ సీరియస్నెస్ ఉండదు, చాలా సిల్లీగా వెళ్తుంటుంది. 2.5 గంటలు హ్యాపీగా నవ్వుకుంటారు సినిమాకి వస్తే మాత్రం. ఇంకా వెన్నెల కిషోర్ గారు కొన్ని సీన్స్లో ఎమోషన్ పండించాలనుకుంటారు, బట్ ఎమోషన్ కన్నా కామెడీ ఎక్కువ పండింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం తక్కువ అనిపించింది, కానీ సెకండ్
హాఫ్ అయితే పగలబడి నవ్వుకుంటారు. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చారీ త్రిబుల్ వన్ ఒకటే మాట, 2-2.5 గంటల నవ్వులు పువ్వులతో చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఫుల్ కామెడీ మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న. సీరియస్గా ఏం లేదన్న, మొత్తం కామెడీ సినిమా. ఎక్కడ మాకు సీరియస్నెస్ అయితే కనిపించలేదు. మేము నవ్వుకుంటూనే ఉన్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. 2-3 సీన్ మేము సీరియస్గా తీసుకున్నాం, కానీ మొత్తం ఎన్నైతే సీన్లు ఉన్నాయో అన్ని సీన్లు కూడా మేము చాలా కామెడీగానే చూసాం, కామెడీగా నవ్వుకున్నాం కూడా. ప్రతి సీన్లోనూ మేము చాలా అంటే చాలా నవ్వుకున్నాం. నవ్వులు పూలు తప్ప సినిమాలు ఇంకేం ఉండవు. ఇంకా 2.5 గంటల సేపు జాతరత్న టీజర్ వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ అని చెప్పలేను, కానీ వాళ్ళకి ఏం మాత్రం తీసిపోకుండా హ్యాపీగా వెళ్ళి చూసి 2.5 గంటల సేపు ఆగి అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేసి వచ్చే సినిమా చారీ త్రిబుల్ వన్ అన్న. వెన్నెల కిషోర్ గారికి ఒక హీరో అని చెప్పుకోవచ్చు. హీరోగా మొదటి ప్రయత్నం చాలా బాగుంది. మంచి కామెడీ మూవీని తన క్యారెక్టర్స్ని తగ్గట్టుగానే తీసుకున్నాడు. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇంక మీరు ఏం పట్టించుకోకుండా ఓన్లీ కామెడీ అంతే సినిమా. అక్కడ 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. నిర్మాతల వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓవర్గా నేను చెప్పొచ్చు ఫుల్ కామెడీ మూవీ అంతే. ఇందులో చెప్పొచ్చు వేరే అంశాలు ఏం కాదు, ఓన్లీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. థ్యాంక్ యూ. ఏదన్నా అన్న ఏం కాదని నేను చెప్పేది ఏంటంటే, అన్ని కామెడీగా ఉన్నప్పుడు అవి ఫన్ కోసం పెట్టుకుంటారు. కేజీఎఫ్ డైలాగ్ కాదు, ఇందులో బాహుబలి డైలాగులు కూడా ఉన్నాయి. అవి జస్ట్ ఫన్ వరకే, అందుకనే చెప్తున్నా. ఒకే ముక్కలో చెప్పాలంటే ఫుల్ 2.5 గంటల సేపు ఒక నవ్వులు పువ్వులు లాంటి సినిమా అన్న. సూపర్ అన్న. ఇప్పుడే చూశాను చార్లీ త్రిబుల్ వన్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు, సత్య గారి కామెడీ ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫన్ ఎవరు చేస్తున్నారు, ఫ్రస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు, ఒక స్పై ఏజెంట్లో కామెడీ వేలో తీసుకెళ్లారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో బాంబ్ బ్లాస్ట్లు కానీ ఒక స్టోరీతో వచ్చారు వెన్నెల కిషోర్ గారు అయితే. డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ తీసుకునే విధానం ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి ఫ్రేమ్లో నవ్వుతూనే ఉంటాం. సో వెన్నెల కిషోర్ గారు అంత కామెడీ చేశారు. లాస్ట్కి అసలు క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. బ్రహ్మాజీ గారి కామెడీ కానీ అన్ని కామెడీ సీన్స్తో పాటు ఒక స్టోరీని చెప్పారు. సో అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంతా బ్యాక్గ్రౌండ్ అవును. ఆయన అంటే కామెడీనే కాదు, హీరోగా కాకుండా సో స్టోరీకి ఏం కావాలో అయితే చేశాడనమాట. ఒక స్టోరీని ఫన్తో తీసుకెళ్ళి లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక ఏజెంట్ మూవీ అనమాట. చాలా ఫన్తో వెళ్ళింది, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, సస్పెన్స్ కూడా బాగుంది. సూపర్ కామెడీ, సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉంది సినిమా. కామెడీ బాగుంది, సస్పెన్స్ బాగుంది. సస్పెన్స్ బాగుంది. అదే వెపన్ గురించి ఉంది మొత్తం. ఓ టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది, అది ఫెయిల్ అయ్యేది. బాగుంది సినిమా, సూపర్ ఉంది.